మార్కు సువార్త బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుంచి నిదానముగా చదువుదాం. నుంచి ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణుచివేయుట వలన అది నిష్ఫలమగును. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. చాలా జాగ్రత్తగా పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి మాటలను శ్రద్ధగా వినటానికి ప్రయాసపడదాం. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భము చాలా విలువైన సందర్భం. విలువైన సందర్భమును విలువగానే విందాం. ఎలాగ రాయబడిందంటే ఇక్కడ మనందరము చదివినప్పుడు, చాలా జాగ్రత్తగా చూసినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి ఒక సందర్భాన్ని మనం అర్థం చేసుకుందాం. ఏమని రాయబడిందంటే మీరు అక్కడ చూసినప్పుడు, ఇతరులు ఎవరంటే వారి గురించి ఏమన్నారు ఇక్కడ? ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారము వలన ధన మోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. ఇక్కడ విత్తువాని ఉపమాన భావం మీ అందరికీ తెలుసు. విత్తువాని ఉపమాన భావమును దేవుడు తెలియచేస్తూ ఏమన్నాడంటే, విత్తువాడు విత్తనములు విత్తుచున్నాడు. కొన్ని ఎక్కడ పడ్డాయి అన్నా? త్రోవ పక్కన పడ్డాయి. మరికొన్ని రాతి నేలన పడ్డాయి. మరికొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి. మరికొన్ని మంచి నేలన పడ్డాయి. త్రోవ పక్కన పడిన విత్తనాల గురించి చెప్పబడింది. రాతి నేలన పడిన విత్తనాల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ముండ్ల పొదలలో పడిన విత్తనము, ముండ్ల పొదలలో పడిన విత్తనముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ముండ్ల పొద, ఇక్కడ విత్తనాలు చల్లేటువంటి వ్యక్తి విత్తనాలనే చల్లుతున్నాడు, ఇంకేమి చల్లట్లా వాటితోటి. ఎందుకంటే విత్తనాలు చల్లేటువంటి మీ అందరికీ అర్థమవుతుంది విత్తనాల గురించి. ఈ నేలను విత్తనాలు చల్లేటప్పుడు మంచి నేల అనేది మనకు మాట్లాడుతూ ఉన్నాడు. మంచి నేలన కొన్ని పడ్డాయి. కొన్ని అంటే ఎక్కువ విత్తనాలు ఎక్కడ పడతాయి? మంచి నేలనే పడతాయి, అంతే కదా. వ్యవసాయదారుడు విత్తనాలను మంచి నేలను ఎందుకు విత్తుతాడంటే ఫలాలు రావాలని, అంతేనక్క, ఫలములు రావాలని. కాబట్టి ఇక్కడ మీరు బాగా గమనించి ఆలోచించినప్పుడు ఇక్కడ ఇతరులు అన్నాడు. ఇతరులు అంటే కొంతమంది గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ముండ్ల పొదలో పడిన విత్తనముల లాంటి వారు. వీరు వాక్యమును వింటారు. ఏం చేస్తారు? వాక్యమును వింటారు. వినిన వెంటనే సంతోషిస్తారు. వాక్యం వాళ్ళ జీవితాలకు వెలుగు నింపుతుంది. వాక్యం వలన వాళ్ళ బ్రతుకులు మారతాయన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు వాక్యముని వినినప్పుడు, ఇప్పుడు ఈ వాక్యం ఎక్కడికి వెళుతుంది? విత్తబడిన ప్రతి విత్తనం ఎక్కడ పడుద్దమ్మా? భూమి మీద పడుద్ది. బాగా అర్థం చేసుకోండి, భూమి మీద. ఇప్పుడు వాక్యం ఏమైందంటే వాళ్ళల్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినటువంటి వాక్యము ఫలించాలి. ఏం చేయాలి? ఫలించాలి. ఫలించాలనేటువంటి
ఆశ, ఆసక్తి విత్తనానికి ఉంటుంది. విత్తనం ఎక్కడ విత్తినా కూడా అది ఫలించాలని ఉంటుంది. ఇప్పుడు విత్తనం అనేది ఈ యొక్క మనిషి హృదయంలో పడిన తర్వాత అది కూడా ఫలించుతూ ఉంది. అయితే అక్కడ ఏమి రాయబడిందంటే, ముండ్ల పొదలో పడిన విత్తనము పోలిన వారు, ముండ్ల పొదలో విత్తబడిన వారు, వీరు వాక్యమును విందురు గాని, ఏం చేస్తున్నారమ్మా? వాక్యమును విందురు అంటే వింటారు. వాక్యం వింటారు. వాక్యం వినిన తర్వాత వాక్యానుసారంగా నడుచుకోవటానికి ఇష్టపడతారు. దేవుని మీద ఆశ వస్తుంది. దేవుని సన్నిధిలో బ్రతకటం అనేది తెలుస్తుంది. ఎలాగ జీవించాలో వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా ఉంటే మనకు ఆశీర్వాదాలొస్తాయి, దీవెనలొస్తాయని అనుకుంటారు. అయితే అక్కడ రాయబడింది, ఏమి రాయబడింది చూడండి. అయితే ఐహిక విచారములను, ధన మోసములను, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి, వాక్యం ఎక్కడికెళ్ళింది? లోపలికి పోయింది. వాక్యం లోపల పోయినప్పుడు వాక్యం ఏమవుద్ది? ఫలించాలని చూస్తది. ఫలించాలంటే తెలుసుగా, బాగు చెడాలని చూస్తది. వినినప్పుడు మనందరిలో కొన్ని ఆలోచనలుంటాయి. రేపటాంచి ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఇలా ఉంటే దేవుడు మనమలా ఆశీర్వదిస్తాడని అందరిలో ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ వాక్యము నీలోనికి చొచ్చి పని చెయ్యటం ప్రారంభిస్తుందో, అప్పుడు నీ వాక్యము నీలో పని చేస్తున్న సందర్భంలో అక్కడేమి రాయబడిందంటే మనం చూసినప్పుడు, ఏంది రాయబడింది? ఐహిక విచారములను, ఏంటంట? ఐహిక విచారములను. ఐహిక విచారములనంటే ఐహిక విచారములను అంటే ఏందమ్మా? ఐహిక అంటే పనికిరాని వాటి వలన విచారములను మనకు వస్తుంటాయి. విచారము, దిగులు, చింత, బాధలు, కష్టాలు. ఐహికంటే వ్యర్థమైన అంటే ఊహల్లోనికి వెళ్ళిపోయేటువంటి విచారణం. ఐహిక విచారములను, ధన మోసములను అని రాయబడింది. ధన మోసం అంటే ధనము కోసం మోసం తయారు చేయబడి మోసములు, ధనం మోసములను, ఇంకా మరి ఇతరమైన అపేక్ష. అపేక్ష అంటే కోరిక. ఆశన్న కోరికన్న ఒకటి. ఇతరమైన అపేక్షలను లోపలికి చొచ్చి ఎప్పుడైతే మనిషి హృదయంలోనికి దేవుని వాక్యం వెళ్ళి మనిషిని బాగు చేయాలని ఆలోచన పడుతూ ఉందో, ఎప్పుడైతే దేవుని గురించి ఆలోచిస్తూ దేవుని గురించి తపన చెందుతూ ఉంటాడో, ఈడిలోనికి లేనిపోని విచారణలు వస్తుంటాయి. లేనిపోని టెన్షన్లు ఫీల్ అయిపోతుంటాడు. లేనిపోని ఆపేక్ష అంటే లేనిపోని వాటి గురించి ఆలోచించటం ప్రారంభిస్తుంటారు. ప్రశాంతంగా వాక్యం వింటాడు, ఇంటికి వెళతాడు. రేపటాల నుంచి అలా ఉందామనుకుంటే, ఐహిక విచారములంటే భార్య యొక్క ఇబ్బంది, భర్త గురించి టెన్షను, అన్నల గురించి టెన్షను, తమ్ముల గురించి టెన్షను, తల్లిదండ్రుల గురించి టెన్షను, పిల్లల గురించి టెన్షన్ అనేది మనసులోకి వచ్చేస్తది. టెన్షన్ లేకుండా ఎలా బతకాలన్నా? బతకగలమక్క? ఎవరైనా చెప్పండి, టెన్షన్ లేకుండా బతకగలమా? విచారణ అవుతుంటది. ఈడు ఎట్ట బతుకుతాడు, ఈ అమ్మాయి ఎట్ట బతుకుద్ది, వీళ్ళు ఎలా చెప్తారు, వీళ్ళు ఎలా జీవిస్తారు, ఇలా ఉంటే వీళ్ళ జీవితం ఎలా కొనసాగుద్దని ఒక లేనిపోని మనస్సులోనికి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈట గురించి చింత, దిగులు, ఈట గురించి దిగులు పడుతూ ఉంటాం. మనందరం ఏమనుకుంటామంటే, ఏదో ఒక పనిలో పడితే ఏ దిగులు ఉండదు మనిషికి. మీకు తెలుసో తెలియదు. పని చేసుకునేటప్పుడు పిల్లల గురించి ఆలోచించరు, తల్లిదండ్రుల గురించి ఆలోచించరు, భర్త గురించి, భార్య గురించి ఆలోచించరు, అన్నదమ్ముల గురించి, అక్కచెల్లెల గురించి, బంధుమిత్రుల గురించి ఆలోచించరు. పనిలో పడిపోతే ఏది గుర్తుండదు జనాలకు. అంతే కదా! ఖాళీ టైంలో కూర్చుంటారు చూడు, ఊరిక పని లేకుండా ఉంటారు చూడు, ఇప్పుడు వస్తుంటాయి ఆలోచనలు మనకు. ఈడు ఎట్ట బతుకుతాడు, ఈడు ఎలా జీవిస్తాడు, రేపు ఉదయం వెళ్ళి ఇంట్లో ఒక
కేజీ బియ్యం కూడా లేవి, వీడి పిల్లల్ని ఎట సాక్కుంటాడు, ఊరకు కూర్చుంటే ఆలోచనలు వచ్చేస్తుంటాయి. మనం ఏమనుకుంటామంటే పనులు అయిపోయిన తర్వాత ప్రార్థనలోకి వెళ్ళిపోయి బలపడదాం అనుకుంటాం. పనులు లేనప్పుడే బలహీన పడిపోతాం. టెన్షన్లు వచ్చేస్తాయి. ఇంటిలో గొడవలు, ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ లేనిపోనివి. పడుకుంటే నిద్ర పట్టదు. కళ్ళు మూసుకుంటే టెన్షన్, ఏదో తెలియని ఒక బాధ. కళ్ళు మూసుకుంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచనలు. ఎవరికి చెప్పుకుంటే ఎవరు తీర్చలేకో తెలియదు. దాచిపెట్టుకుంటే దాగేటటువంటి బాధలు కాదు. ఇదనేది మనిషిలోనికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మనిషిలోనికి వచ్చింది. నీ విన్న వాక్యాన్ని అణిసేసింది. నీ వాక్యం వింటావు. దేవుని కొరకు బ్రతకాలి, దేవునిలో జీవించాలి, పరలోక రాజ్యం నా కొరకు సిద్ధం చేయబడింది, పరలోకములో నేను దేవునితో కలిసి నివసించాలని నీలో వాక్యం ఉట్టబడింది. ఇది రావటం వల్ల పరలోకం గుర్తు లేకుండా చేసింది నీకు. ఈ టెన్షన్స్ ఫోన్లు వస్తుంటాయి. ఏంది ఫోన్ అంటే, ఫోన్ ఎత్తాలంటే టెన్షన్. ఏ వార్త వినాలో, ఎవరి గురించి, ఎవరి దగ్గర నుంచి అయినా ఫోన్ వస్తుంటే ఏ ప్రాబ్లమో ఏందో, ఎక్కడలేని దిగులు, ఎక్కడలేని టెన్షను. యేసు ప్రభు వాక్యం మీద ఉన్నంత శ్రద్ధ, యేసు ప్రభు వాక్యం మీద శ్రద్ధ ఉండదు కానీ ఎవరో పనికిరాని వాళ్ళ వాటి గురించి మనకు శ్రద్ధ. వాడు తాగుపోతాడే, వాడు తిరిగిపోతాడే, వాడు పనికి మాలినోళ్ళే, వాళ్ళు లోక సంబంధమైనటువంటి దరిద్రమాలు చేసేవాళ్ళే. వాళ్ళు ఏమవుతారో అని నీకు టెన్షన్. ఏమవుతారు? ఎవరైనా ఆలోచించారు ఏమవుతారని? ఏమవుతారు అక్క? స్త్రీలకైతే పుట్టింటి గురించి టెన్షన్. మా అమ్మోళ్ళు ఎట్ట బతుకుతారో, మా నాన్న ఎట్ట బతుకుతాడో, మా తమ్ముడు ఎట్ట బతుకుతాడో, మా అక్కోళ్ళు ఎట్ట బతుకుతారో, వీళ్ళు ఎలా జీవిస్తారు, ఈ టెన్షన్తో వాక్యం గుర్తుండదు వీళ్ళకి. దేవుని కోసం బతకాలని గుర్తుండదు. పిల్లలు ఎలా బతుకుతారు, అన్నం వండాలి, కూర వండాలి, అది చేయాలి, ఇది చేయాలి, టెన్షన్. అసలు పట్టించుకోరు వీళ్ళు. ఏంది ప్రార్థనకు రాలేదంటే, వద్దామనుకున్నా కానీ టైం అయిపోయిందంట. ఏమి బిజినెస్ చేస్తుంటే టైం అయిపోయింది. ఒక మీకు ఏం బిజినెస్? నేను ఆగొట్టిన భయం వచ్చారా చెప్పండి మీరు? పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇంటికాడ కదా కూర్చుండేది. 8 గంటల దాకా చేస్తారా? చెప్పండి అక్క, 8 గంటల దాకా చేస్తారా? 5 గంటల కల్లా ఒక్క నిమిషం కూడా కూర్చారు వచ్చేస్తారుగా. ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే వ్యర్థమైన ఆలోచనలు ఆలోచించి దేవుని మీద శ్రద్ధ లేకుండా మారిపోయారు ఈరోజు. క్రైస్తవులకు కాదు, మనుషులకి ఎవరికి దేవుని గురించి టెన్షన్ లేదు. ఉదయం మొదలుకుంటే సాయంకాలం దాకా ఏదో టెన్షన్ అనుకుంటాం కానీ ఏ టెన్షన్ లేకుండా మనం బ్రతకాల్సిన బ్రతుకుకు వ్యతిరేకంగా బతికేస్తున్నాం. మీరు చింతించుట వలన మీ ఎత్తు మోరడి ఎక్కువ ఏమన్నా చేసుకొనగలరా అని రాయబడింది బైబిల్ గ్రంథం. చింతించుట వలన, మనం చింతించడం వల్ల ఏమీ జరగవు, మన జీవితం నాశనం అవటం తప్పితే. మనం టెన్షన్ పడటం వల్ల ఏం జరగవు, మన బ్రతుకు పాడైపోవటం తప్పితే. ఇక్కడ అదే అన్నాడు, ఐవిక విచారములను. ఐవిక అంటే వ్యర్థమైన పనికిరాని విచారాలు మనసుల్లో ఎక్కువ పెట్టుకున్నారు ఈరోజు. పనికొచ్చాయి కదా, పనికిరాని. నీ గురించి నీ ఆలోచించింది దేవుడు. బాగా ఆలోచించండి. నీ గురించి ఆలోచించింది దేవుడు. ఎందుకు ఆలోచించాడంటే, నీవు నేను నరకానికి పోకూడదని, పాతాళానికి వెళ్ళకూడదని, మన కొరకు పరలోక రాజ్యంని విడిచిపెట్టి పరలోక రాజ్యం నుంచి భూలోకంలోనికి మానవ దేహమును దాల్చుకొని రక్త మాంసములు కలిగి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరం బ్రతికి ఆ కలవరి సిలువలో 3 మేకుల మధ్య ప్రాణం పెట్టింది దేవుడు, యేసు ప్రభువారు. మన గురించి ఆయన ఆలోచిస్తే, మన కోసం వస్తే మనం వీళ్ళ గురించి ఆలోచించి టెన్షన్ పడిపోతున్నాం. అంతే కదా, ఆలోచన అంతదే. ప్రశాంతంగా ఇంటికాడ కూర్చుంటే ఏ ఆలోచన ఉంటాయి మీరు చెప్పండి? మీరు ఎవరైనా ఇద్దరు కూర్చున్నప్పుడు, భార్య భర్త అయినా, అక్క చెల్లెలైనా, అన్న తమ్ముడైనా, మీరు ఇంటికాడ కూర్చున్నప్పుడు ఏం ఆలోచిస్తుంటారు చెప్పండి? దేవుని గురించి ఆలోచన, ఒక్క సరైన ఆలోచన ఉంటుందా? ఏం ఆలోచించరు. అయిపోయిన దాని గురించి టెన్షన్ పడుతుంటాం. అయిపోయింది అంతా, పొలం వేసావు, 50,000 నష్టం వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు దీని గురించి టెన్షన్ పడిపోతుంటా, ఏదో సాధిస్తామని. అయిపోయిన దాని గురించి నువ్వేం సాధిస్తావు? నువ్వు సాధించగలవా? రేపో మాపోతే ఆ యొక్క మిరపొలాలు కూడా బీకేసి తగలబెట్టేస్తావు. ఇప్పుడు దాని గురించి టెన్షన్. ఈ సంవత్సరం అసలు ఏమి రాలేదు, ఈ సంవత్సరం ఏమి రాలేదు, అసలు ఈ సంవత్సరం నష్టం వచ్చేసింది,
ఏంది ఇలా జరుగుతుంది నాకే? అంటే ఎందుకంటున్నావంటే, నీ లోపల ఉన్నటువంటి వాక్యాన్ని ఈ యొక్క ఆలోచనలొచ్చి ఏం చేశాయి? అణిసివేశాయి. నీ లోపల ఉన్న వాక్యము నీలో ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారిది. ఈ వాక్యం నీలో ఉంది. ఈ వాక్యాన్ని ఈ ఆలోచనలు ఏం చేస్తున్నాయి? అణిసివేస్తున్నాయి. ఇంకా కొందరికైతే మా అమ్మోళ్ళు మారలేదే, వాళ్ళు తాగుబోతోళ్ళే, వాళ్ళు పనికిరానోళ్ళే, ఈళ్ళెట్ట బతుకుతారో, అస్సలు నీ గురించి వాళ్ళకి ఆలోచనే ఉండదు. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించి లోపల ఉన్న వాక్యాన్ని తగలబెట్టుకుంటున్నావు అంతే. నీ గురించి ఆలోచిద్దామనుకుంటున్నావా? నువ్వేమన్నానండి నేనిదే చెప్తున్నాను ఫ్రాంక్‌గా. దేవుని దగ్గరికి రానటువంటి నా బంధువులు ఎవరైనా నా గురించి ఆలోచించరు. ఎందుకు ఆలోచించరంటే ఒకటే ఆలోచిత్తరు వాళ్ళకేమి శుభ్రంగా ఉన్నారంటారు. అసలు పట్టించుకోరు మన గురించి. వాళ్ళ ఆలోచనలలో వాళ్ళుండిపోతారు. కానీ మనము వాళ్ళ గురించి ఆలోచించి మనలో ఉన్నటువంటి వాక్యాన్ని చంపేసుకుంటున్నాం. మరి ఆలోచించకపోతే ఎలాగంటే నువ్వు ఆలోచించడం వల్ల నీ యొక్క ప్రాబ్లమ్‌కు ఏమన్నా సొల్యూషన్ దొరుకుద్దా? ప్రాబ్లమ్‌కి ఏమైనా సొల్యూషన్ దొరుకుద్దా? మరి దొరకనప్పుడు ఎందుకు ఆలోచించేది? ఎందుకు ఆలోచించేది? చెప్పండి ఎందుకు ఆలోచిస్తావు? ఆ! మీ అందరికి అర్థం కావటానికి చెప్తాను. మీ అందరికి అందరూ వంటలు చేసేవాళ్ళే గదా! అందరికి చేత కదా వంట చేయటం. మీరు మిక్సీ గిన్నెలో ఏం చేస్తారంటే ప్రారంభంలో మసాలా నూరేస్తారు మిక్సీ గిన్నెలో మసాలా. అది నూరేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఏం చేస్తారో తెలుసా? అదే మిక్సీ గిన్నెలో కారం పడతారు. కారం. ఇప్పుడు కారం పట్టటం వలన ఆ మసాలా వాసన బయటకొత్తదా? అలాగే దేవుని వాక్యం మసాలా లాంటిది. పైనున్న కారం మన యొక్క ఐవిక విచారం లాంటిది. ఇప్పుడు ఈ కారమే గుర్తుంటది గానీ మసాలా గుర్తుండదు. దేవుని గురించి ఆలోచించడం అసలు ఇంటికి పోయిన తర్వాత మీరు కావాలంటే చూడండి. ఎవరెవరితో పొద్దుగూకులు మాట్లాడతారు గానీ దేవుడితో ఒక గంటైనా కూర్చొని మాట్లాడరు. మీకు టైం దొరకదు దేవుడితో మాట్లాడటానికి. ఎందుకంటే వాక్యం చచ్చిపోయింది మనలో పడిన తర్వాత. ఏమి రాయబడింది అక్కడ? ఐవిక విచారముల వలన ధన మోసములు ఏంటి అంట? ధనం మోసములు. మోసములంటే ఇక్కడ అదే రాయబడింది చూడండి. ఏం రాయబడింది? ధన మోసమును అంటే ధన మోసమును అంటే ధనం ఏం చేస్తుంది మనల్ని? ఆమేన్. ధనం మనల్ని మోసం చేస్తుందంట. ధనం మనిషిని మోసం చేస్తదా? ధన మోసమును మనలోనికి వచ్చేస్తది ఆలోచన. ఇక్కడ డబ్బులు, ఆడ డబ్బులు, ఆ డబ్బు, ఈ డబ్బు ఇది తప్పితే ఏమైనా ఆలోచనలున్నాయా మీకు? ఈ ఆలోచనలతో, టెన్షన్‌లతో బతుకుతుంటారు. ఇంట్లో 4 రోజులు కూర్చుంటే 4 రోజులు ఒక్కళ్ళకి కుదార్తత ఉండదు. ఒక్కళ్ళకి కొంచెమైనా నిద్ర ఉండదు. టెన్షన్. ఆ డబ్బులెట్టా? ఈ డబ్బులెట్టా? ఆ డబ్బులెట్టా? ఏ డబ్బులెట్టా? ఏందసలు డబ్బు. జీవితమంతా డబ్బేనా? మరి కాదు మరి ఎందుకు దాని గురించి అంత టెన్షన్? రేపు ప్రాబ్లమొత్తే ఎట్టయ్యా? అంటే ప్రాబ్లమొత్తే ఎట్టని నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావుగా. ప్రాబ్లమొత్తదని నువ్వే అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా వస్తది. యోబంటాడు, నేను ఏది రాకూడదనుకుంటేనో అదియే నాకొచ్చును. వచ్చును అన్నాడు. నువ్వు క్రియేట్ అయిపోతాను ఇప్పుడే అనుకుంటున్నావు చాలా సార్లు పొద్దున్న లేతే సాయంత్రం దాకా వాళ్ళ దగ్గరే పోయి, ఈళ్ళ దగ్గర పోయి డబ్బు. ఏం చేత్తది డబ్బు? ఏం చేత్తది? నీకు అర్థం కాలేదు పొద్దున్న లేతే ఎవరైనా అంటారు ప్రతి వాళ్ళకదే పైసలు కావాలి. ఎందుకు? తినాలన్నా పైసలు గావాలి, ఉండాలన్నా పైసలు గావాలి, నిద్రపోవాలన్నా పైసలు గావాలి. ఏ కనీసం దేనికి కూడా పైసలంటే ఈ డబ్బనేది మనిషిలోనికొచ్చి వాక్యాన్ని అణిసేసింది. వాక్యం గుర్తుంటది ఇప్పుడు మీకు. ఇంటికి పోయి కూర్చోడానికి వాక్యం గుర్తుండదనుకున్నారా? పొద్దున్నే లేస్తే ఏం చేయాలా? ఎక్కడికి పోవాలా? రేపు బాగా లేకపోతే హాస్పిటల్‌కి పోవటానికి డబ్బులెవరిస్తారా? అంటే బాగా లేకపోతే అంటే బాగుండదని నీకు ఫిక్స్ అయిపోయావా? బాగుండదు అని ఫిక్స్ అయిపోయావా? ఫిక్స్ అయిపోయావు. అందుకే నువ్వు ప్రయాస పడుతుంటావు. ధన మోసములను మరి ఇతరమైన అపేక్షలు, ఇతరమైన కోరికలను మనిషి లోపలికి చొచ్చి ఎక్కడికి చొచ్చాయి? మనిషి లోపలికొచ్చేసి మనిషినేం చేశాయంట? మనిషినేం చేశాయి? మనిషిని డిస్టర్బ్ చేశాయి. ఈ మనిషి లోపలున్న వాక్యాన్ని అణిచేసింది. దేన్ని అణిసింది? వాక్యమును అణిచేసింది. అప్పుడు ఆ మనిషికి ఆ వాక్యం ఏమైంది? పనికి రాకుండా పోయింది. ఏది పనికి రాలే ఇప్పుడు మనిషికి? వాక్యం పనికి రాలేదు. ఎందుకు పనికి రాలేదంటే
ఆ వాక్యాన్ని ఇవన్నీ వచ్చి అణిచేశాయి. వాక్యాన్ని అణిచేసాయి. మనమల కాదు అణిచేసింది. మనలో ఉన్న వాక్యాన్ని అణిచివేయటం వలన అది అతనికేమైందంట? నిష్ఫలము. ఫలము లేకుండా పోయింది ఆ వలన. కావాలంటే చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. పేతురు రాసి 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మిమ్ములను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఏం కాకుండా చేస్తుందంట? సోమరులు అయినను నిష్ఫలులు అయినను. సోమరులు అంటే ఏందక్క? దేని పనికిరాడా? ఏ పని బాట లేనివాడిని ఏమంటాము? సోమరులు. అంటే ఎందుకు సోమరులు చేస్తుంది? అంటే ఇప్పుడు సోమరి అయిపోయాడంటే ఏ విషయంలో సోమరి అయిపోయాడు వీడు? అది ప్రార్థన చేయటానికి వీడికి ఓపిక రాదన్న. పని చేయటానికి ఓపిక వస్తుంది. ఇప్పుడు ఊరికి పోమంటే ఉరుకుతారు. వాళ్ళ అమ్మలు ఫోన్ చేశారంటే పక్కన ఫోన్ పెట్టుకొని మాట్లాడుతూనే ఉంటారు 2 గంటలైనా 3 గంటలైనా ఆగదు ఫోను. అంతే కదా? సినిమా వస్తుందంటే కూర్చొని చూస్తూనే ఉంటారు. పని చేయాలంటే చేస్తూనే ఉంటారు. ప్రార్థన మోకాళ్ళ మీద కూర్చొని మీ ఇంట్లో ప్రార్థన చేయటానికి మాత్రం అసలు మన శరీరం సహకరిస్తుందా? అస్సలు సహకరించదు. ప్రార్థన చేసుకుందామా అంటే చేసుకుందాములే. అప్పుడప్పుడు మీరు పని చేసే వాళ్ళని పిలుస్తుంటే లేసి అది కూడా ఆ బిందె నీళ్ళు అనేది ఏమంటే నా చేతగా తెచ్చుకో లేకపోతే లేదు. అంటే ఏమైపోయాడంట వీన్ని? సోమరుడు అయిపోయాడు. ఇప్పుడు ప్రార్థన విషయంలో మనుషులు సోమరులు అయిపోయారు. నిజంగా మనస్ఫూర్తిగా మీరు అందరూ గుండెల మీద చేసుకొని చూడండి. 2025 నుంచి లేదా 24 నుంచి ఇప్పుడు 25 సంవత్సరం అయింది. అటు ఇటు మే నెల నుంచి మే నెల దాకా సంవత్సరము. 2024 మే నెల నుంచి 2025 మే నెల ఇది. ఇప్పుడు మధ్యలో మీకు పని వచ్చింది. ఆ రోజు మీకు ఓపికలు వచ్చాయి. డిసెంబర్లోను, జనవరిలోను, నవంబర్లోను ఓపికలు వచ్చాయి. అక్టోబర్ నుంచి జులై నుంచి ఓపిక అంటే తెలుసా? జ్వరం వచ్చింది కదన్నా, బాగా జ్వరం వచ్చింది. పొలంలోనికి పోయి నీళ్ళేమేద్దామని పండుకోవాలి నువ్వు. ఏ రోజు పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకొని పోయి పొద్దుగూకులు చెట్టు కింద కూర్చొని నీళ్లు కట్టొచ్చా. ఎందుకు చెప్పు? పంట రావాలని. అంతేనక్క? ఎందుకు చెప్పు? మొక్కలు చనిపోతాయని. అంతేనా? ఇంకేమైనా ఉందా? అక్కడ మీకు తెలియని ఫీలింగ్ ఒకటి చెప్తానండి. అందరిలో ఉంటది కానీ ఇది నిజం అనుకోరు కానీ ఇది నిజం. తెలియని ఫీలింగ్ ఏంటంటే పక్కనోడి పొలం కంటే మన పొలం తక్కువగా ఉంటది కాబట్టి పంతంతో పౌరుషంతో పోయి చేస్తాం పని ఆడ. అర్థమైందే? వాడు నువ్వు ఒకేసారి మిర్చి నాటే వాడి పొలం ఏమో బాగా కలకల్లాడుతుంది, నీ తక్కువ ఉన్నందుకు పౌరుషంతో పని చేస్తావు. లేచిపోయి వాడి దాంట్లో గడ్డి లేదు, నీ దాంట్లో ఉన్నందుకు పౌరుషంతో పని చేస్తావు. డబ్బు రావాలి, పంట రావాలి అనేది 2వ పాయింట్. పక్కనోడితో పోటీ పడి పని చేస్తారు అంతే. డబ్బు వస్తుందా రాలేదని 2వ పాయింట్ మీకు. మొట్టమొదటిది ఇద్దరము ఒకే రోజు విత్తనాలు ఇస్తాము, వాళ్ళది ఎందుకు తక్కువైంది మాది ఎందుకు ఎక్కువైంది అని పోయి వాడి దగ్గర అడిగి మరీ మందులు కనుక్కొని మరీ కొట్టేస్తా వచ్చి. వాడు చెప్పకపోతే మందు సాపోడు కడిపోయి వాడు ఏం మందు కొట్టని అడుగుతా. ఎందుకంటే పౌరుషం, పంతం దగ్గర ఎక్కడ కాంప్రమైజ్గా. ఇది నష్టం వస్తుందని తెలిసి కూడా మళ్ళీ దాంట్లో దిగుతాం. ఎందుకంటే పంతం. మరి ప్రార్థన విషయంలో పంతం ఎవరికైనా ఉందా? వాడు ఇంతతోటి ప్రార్థన చేసి నేను చేశానని ఎప్పుడైనా ఆలోచించావా? వాడు గంటతోటి ప్రార్థన చేస్తాను, నేను గంట ఈ రోజైనా చేశానని ఆలోచించావా? ఇక్కడికి వచ్చేలోపు నువ్వు రోజు పోయి పనిచేసి పొలానికి పోయి పనిచేసి వస్తున్నావు. రోజు ఇంటికాడ వరకు కూర్చుంటావు. ఏమంటావు? సోమరుడు గుంటే అసలు అప్పుడప్పుడు మీరు అంటుంటారు, మీకు కూడా క్యాజువల్ మాట,
అసలు అన్నం ఎట్ట తిండి మీకు అరుగుతుందిరా అంటారు. అన్నం తింటే ఎట్ట అరుగుతుంది ఓరక కూర్చుంటే? ఎట్ట అరుగుతుంది అంటారు. అంటే మీ కోపంతో అన్నమాట అది. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ప్రార్థన చేయకుండా మీరు ఎలాగ భోజనం తినగలుగుతున్నారు? ఏమంటున్నాడు? చదవండి కావాలంటే ఆ మాట అనుకుంటాను. అర్థం కావటానికి చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి అర్థం కావతే చూద్దాం. బైబిల్ గ్రంథంలోని తినము. కీర్తనల గ్రంథంలోనికి రండి. కీర్తనల గ్రంథము తీసారా? ఎన్ని వచ్చిన అది 14 అధ్యాయం 4 వచ్చిన చూడండి. కీర్తన గ్రంథం 14 అధ్యాయము. యెహోవాకు ప్రార్థన చెయ్యక ఆహారం మింగునట్లు ఏందంట? యెహోవాకు ప్రార్థన చేయక ఏం చేస్తున్నారంట? అంటే ప్రార్థన చేయకుండా ఆహారం తింటున్నారు జనాలు. ప్రార్థన ఎందుకు చేయాలి అసలు? ప్రార్థన ఎందుకు చేయాలక్క? నీకు ఆహారం ఇచ్చింది ఎవరు? ఆయనకు నువ్వు ప్రార్థన చేయకుండా అన్నం తినొచ్చా? కానీ ఆ టైంలో ఆకలేసినప్పుడు ఆ ప్రార్థన గుర్తురాదు. నీకు ఆకలేస్తది. ఆకలి అనేది చాలా రకాలుగా ఉంటదిగా. ఆకలేస్తది. ఒక్కోసారి అన్నం ముందు పెట్టుకున్నప్పుడు గంటతోటి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ప్రభువా నువ్వు ఇచ్చావు స్తోత్రాలు, స్తోత్రాలు. ఒక్కొక్కసారి అన్నం ముందు పెట్టినప్పుడు చెయ్యి కూడా కడుక్కోకుండా లేపేస్తావు ప్లేటు. కడుపులో ఆకలేస్తుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇయన్నీ కూడాక సోమరివాడు పొలములో ఇంటి దగ్గర మన శరీర సంబంధమైన పనులు చేయకపోతే వాడు ఎప్పుడైనా ఏదన్నా తినాలన్నా ఏదన్నా అడిగినప్పుడు నువ్వు అడుగుతావుగా. అసలు ఏ పని చేయకుండా ఎట్ట తింటావురా భూ ఎట్ట అరుగుతుంది నీకు అన్నట్టుగా దేవునికి ప్రార్థన చేయకుండా మీరు ఎలాగ ఆహారం తినబుద్ధి అవుతుంది? దేవునికి ప్రార్థన చేయకుండా ఎలాగ మీరు జీవించగలుగుతున్నారు అసలు? ఇక్కడ ఇదే రాయబడింది బైబిల్ గ్రంథం చాలా చక్కగా రాయబడింది. అందుకేమన్నారు తెలుసా? మనిషికి కలిగినటువంటి ఈ కోరికలను, ఈ ఆలోచనలు ఏం చేసినాయంటే వాళ్ళను సోమరులుగా చేసేసాయి. దేని విషయంలో సోమరులైపోయారు? ప్రార్థన విషయంలో. మళ్ళీ లోక విషయంలో వీళ్ళు మామూలుగా చమత్కారులు మామూలు విషయం అనుకున్నారా? మీరు 2 గంటలకు లేస్తే వాళ్ళు 2 గంటలకు లేసి పని చేస్తారు. మీరు అనుకుంటుర్రు నువ్వు 2 గంటలకు లేస్తే అబ్బా నేను 2 గంటలకు అందరికంటే ముందు లేసావంటే పక్క చూస్తే 1 గంటకే లేసి ఉంటారు. కానీ దేవుని విషయంలో వాళ్ళతో నువ్వు పోటీ పడలేవు కాదు. దేవుని విషయంలో మనుషులు సోమరులైపోయారు. కారణం ఏందంటే ఐవిక విచారములు, ఇతరమైన కోరికలు మనుషులోనికి వచ్చాయి ఇప్పుడు. ఏమొచ్చినాయక్క? ఇతరమైన కోరికలు మనసులోనికి వచ్చేసి మనిషిని ఏం చేస్తున్నాయి? లోపల ఉన్న వాక్యం ఉంది చూడు. ఈ వాక్యం అప్పుడప్పుడు మీకు అనిపిస్తది. మీ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటారు. బాగా వాక్యం విన్న తర్వాత అప్పుడు అనుకుంటారు. నిజంగా ఇన్ని రోజులు నేను ప్రార్థన చేయలేదు. రేపటి నుంచి ప్రార్థన చేయాలి అనుకుంటావా? మరుసటి రోజే నీకు ఒక సమస్య వచ్చి కూర్చుంటది ఆడ. మరుసటి రోజే ఆ సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యను చూస్తావా? ప్రార్థన చేస్తావా చెప్పు? సమస్య తీర్చుకుంటావా? ప్రార్థన చేస్తావా? ప్రార్థన గుర్తురాదు. సమస్యే మనం టెన్షన్ పెడుతుంది. ప్రార్థన గుర్తురాదు. ఎందుకు గుర్తురాదంటే ఆ టైంలో నీ మనసుకు నీ కళ్ళకు కనపడేది ఇదే గాని దేవుడు కనపడడు. అందుకే ఇక్కడ మాట్లాడుతాను చూడండి. బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక సారీ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. 6:4 లేకపోతే 6:9 చదవండి. 4 కాదు 6:9.
మొదటి తిమోతి 6:9. ధనవంతులు అగుటకు అపేక్షించువారు శోధనలో, ఉరిలోను, అవివేక నమ్మ యుక్తములను ఉమ్, ఉమ్, చదవండి. 6:9 కదా. నేను చదువుతా జాగ్రత్త. నేను జాగ్రత్త. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరమైన అనేక దురాశలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టనములోను, నాశనములోను ముంచివేయును. ఎక్కడ ముంచేస్తున్నాయి? నష్టములోను, నాశనములోను. నష్టాలు, నాశనాలు తప్పితే ఏమిటి కావు వీళ్ళకు. వీళ్ళ ఆశ అంతా ఏంటంటే ధనవంతులు అవటానికి ఆశ పడుతుంటారు. ధనవంతులు అవటానికి ఏ పనులంటే ఆ పనులు చేస్తారు. దేవునిని పక్కన పెట్టేశారు. వీళ్ళు చేసిన తప్పేంది? దేవునిని పక్కన పెట్టారు. అందువల్ల దేవుడు వీళ్ళకి ఏమి ఇవ్వాలో, ఏమి ఇవ్వకూడదు వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళ ఆశలు, ఆలోచనలు వాళ్ళని అలా పాడు చేశాయి. అందుకని బైబిల్ గ్రంథంలో మనకు చక్కగా మాట్లాడుతూ ఉన్నది ఏమంటున్నాడంటే, ఈ మనిషి లోపల ఉన్న వాక్యాన్ని ఈ ఆలోచనలు వచ్చి అణిసేశాయి. ఈరోజు మీరు దేవుని దగ్గరికి రావాలని మీకున్నది కానీ, దేవునిలో నిలబడలేకుండా పోవటానికి కారణం ఏందంటే, ఈ అన్ని ఆలోచనలు మన చుట్టూ ఉన్నాయి. ఈ అన్ని బాధలు, ఇవన్నీ టెన్షన్స్, ఇవన్నీ మనలోనికొచ్చి, మనలో ఉన్న వాక్యాన్ని ఏం చేశాయి? అణిచివేశాయి. ఇక వాక్యం బయటికి రాదు. ఎక్కడికి పోయినా కూడక ఈ కోరికలే మనలోనికి బయటకు వచ్చేస్తుంటాయి. ఎక్కడికి పోయినా కూడక ఈ ఆలోచనలు మనలోనికి బయటకు వచ్చేస్తాయి. కీర్తన గ్రంథము 52:7 కూడా ఒకసారి చదవండి. 52:7 కీర్తన గ్రంథము 52:7. ఇదిగో దేవుడు తనకు దుర్మార్గముగా నుంచుకొనక ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన వృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటను బలపరుచుకొనువాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. ఒక టైం వచ్చినప్పుడు దేవుణ్ణి పట్టించుకోకుండా వ్యర్థమైన వాటిని పట్టించుకునే వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయంటే 10 మందిలో నవ్వులు పాలవుతాయి. దేవుణ్ణి తనకు దుర్గముగా, అప్పుడప్పుడు పాట పాడతారు, ఆశ్రయ దుర్గమా నాయసే అంటే, ఆశ్రయ దుర్గముగా దేవుడుంటే ఏ కీడు నీ కుటుంబానికి రాదు. ఏ సమస్య నీ దగ్గరికి రానే రాదు. నీకు ఎలాంటి ప్రాబ్లం నీ దగ్గరికి రాదు. ఎందుకంటే నీకు దుర్గం ఎవరు? దేవుడు. ఇక్కడున్న మీ అందరూ చాలా మందికి రోగాలు, వ్యాధులు, బాధలు వస్తుంటాయి. రానోళ్ళు ఎవరు లేరేనా? ఎందుకు వస్తాయని చెబుతానంటే, దేవుని నీకు దుర్గముగా చేసుకోవటం. మీరు నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి. నాకేం చేతి చెప్పాల్సిన పని లేదు. మనస్ఫూర్తిగా రోజు దేవునికి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా మీరందరూ? ప్రతిరోజు దేవునికి నేను ప్రార్థన చేస్తున్నానే వాళ్ళు మనం ఉన్నాం ఆలోచించండి. ప్రార్థన చెయ్యటానికంటే ముందుగా ప్రాబ్లమ్స్ సరి చేసుకోవడానికే జీవితం సరిపోతుంది. ఇక్కడ ప్రాబ్లమ్స్ సరి చేసుకోవడానికి సరిపోతుంది. అప్పుడప్పుడు చూస్తారు చూడండి, చిక్కుబడుద్ది. ఇప్పుడు వైర్లు కానీ అయినా కానీ తాడు చిక్కుబడుద్ది. చిక్కుముడులు ఇప్పుకుని లేపే జీవితం నాశనం అయిపోద్ది. ఒక ముడి తీసేలోపు ఇంకొక ముడి, ఒక ముడి చూసి ఎలాగంటే భర్తను బాగు చేసుకునే లోపు కుమారులు పాడైపోతున్నారు. కుమారుని పాడు చేసుకునే లోపు కుమార్తె పాడైపోతుంది. కుమార్తెను బాగు చేసుకునే లోపు అన్నదమ్ములు పాడైపోతాయి. వీళ్ళ గురించి పట్టుకొని మన జీవితం అంతా నాశనం అయిపోతుంది. కానీ మనం ఎప్పుడు బాగుపడదామనే ఆలోచన మన దగ్గరికి రాకుండా చేసింది అపవాది. అందుకేమన్నాడు, ముళ్ళ పొదలో పడిన విత్తనములు కలిగిన వారు ఎవరనగా వీళ్ళకు వాక్యం వీళ్ళు వింటారు కానీ ఇవన్నీ వచ్చి వాక్యాన్ని అణిచేస్తాయి. రేపు పొద్దున బియ్యం లేవని ఈ రోజే దేవుని వాక్యం మనం గుర్తు లేకుండా చేస్తుంది. మనకు అదే గుర్తు. బియ్యం లేని గుర్తుంటది కానీ వాక్యమును ప్రార్థన చేయాలని గుర్తు ఎవరికి అనిందక్క? ఇంట్లో పోగానే వంట రూమ్లోకి వెళ్ళగానే సంచి చూస్తాం. 25 కేజీలు టిక్కే సగం కంటే ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఒక వారం ముందుగానే పని చేసుకుంటే కదా వచ్చేది, లేకపోతే ఎట్టని ఆలోచిస్తాం. అంతేనా కదక్క? అంతేనా కదా? ఈ టెన్షన్లలో ప్రార్థన చేస్తామా? ప్రార్థన ఎందుకు చేయమంటే మనలో ఉన్న వాక్యం ఏమైంది? అణిసివేయబడింది. ఎలా అణిసివేయబడిందంటే కోరికలు,
ఆశలు. అందుకేమో రాయబడినారు తెలుసా? ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను. శోధనలొత్తాయి. ధనం కోసం పరుగులు తీస్తున్నాం కాబట్టి శోధనలొత్తాయని బైబిల్ చెప్తుంది. ఏమి శోధనలొత్తాయంటే, నువ్వు సంపాదిచ్చిందంతా నీకు కూడక కనబడకుండా ఎళ్ళిపోయే టైమొత్తది. ఎలాగా ఎళ్ళిపోతామంటే ఇక్కడ అదే చెప్తున్నాడు. దేవునిని ఎవరైతే వాక్యమును గుర్తుపెట్టుకుంటారో, వాళ్ళు మిగతా వాటన్నిటిని జయిస్తారు. వాక్యం నీలో ఉంటే ఏయి పట్టించుకోవు. నువ్వెళ్ళే దారిలో అన్నీ నీ కాడికొచ్చేస్తాయి అంతే. వాక్యం నీలో ఉండాలి. వాక్యం నీలో ఉంటే ఏం చేస్తదంట? ఏం చేస్తదమ్మా వాక్యం నీలో ఉంటే? చెప్పండి ముగించుకుందాం. వాక్యం మనలో ఉంటే ఏం చేస్తదంటక్క? వాక్యం మనలో ఉంటే మనము దేవునికి నచ్చినట్టుగా నడుచుకుంటాం. మనము దేవునికి నచ్చినట్టుగా నడుచుకుంటే దేవుడు తన్ను ప్రేమించిన వారికి ఏవి సిద్ధపరిచినవి కంటికి కనపడటం లేదు. మనుషుల యొక్క హృదయమునకు గోచరము కాలేదు. ఇష్టమైన పిల్లలకు ఏదైనా ఇస్తారుగా? నువ్వు దేవుని మాట ఇంటే నీకేదైనా ఇచ్చేస్తాడు ఆయన. నువ్వు దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలంటే మనలో ఉన్నటువంటి వాక్యం ఏం కావాలి? ఫలించాలి. చెట్టు పెరుగుద్దిగా. చెట్టు పెరగడం కంటే ముందు ఏం చేయాలి? చిగురించాలి. చిగురించేటువంటి చెట్టు చిన్నగా పెరుగుతున్నప్పుడు మీరేం చేస్తారు? దానికి ఆధారాలు కడుతుంటారు. ఒక కర్ర, దాని చుట్టూ కంచె ఇయన్నీ ఏత్తారు. ఎప్పుడైనా చెట్టు మీద ములకంపేత్తరా? ఎందుకేయరు? అది పెరగకుండా ఉండిపోద్దని. అలాగే మనిషి జీవితంలో కూడక వాక్యం అనేది ఉన్నప్పుడు లేనిపోని ముళ్ళకంప మన జీవితంలో పెట్టుకొని దాన్ని అణిచేస్తున్నాం. అన్నీ ముళ్ళకంపలే. ఏ దాని వల్ల సంతోషం ఉండదు. ముళ్ళకంపలో చెయ్యి పెడితే గుచ్చుకుంటదా లేదా? అలాగే లోక సంబంధమైన వాటిల్లో మనం చెయ్యి పెడితే పాడైపోవటం తప్పితే ఏమీ లేదు. నిజంగా ఏందన్నా అనుకుంటే మీరు కావాలని ఆలోచించండి. ఏ దాంట్లోనైనా మీరు వెళ్లి చూడండి. చివరికి మిగిలేది మనం ఒంటరితనమే గాని ఏం మిగలదు. మనం ఒంటరి వాళ్ళమే. మీరు చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయము 15 వచనం రాయబడింది. చాలా జాగ్రత్తగా రాయబడింది. చాలా మంచి మాట రాశాడు ఇక్కడ. మొదటి పత్రిక 2 అధ్యాయం 15 వచనం. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను ఈ లోకమును ప్రేమిస్తే వానిలో దేవుని ప్రేమ ఉండదు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీలో దేవుని ప్రేమ ఉంటుంది. లోకాన్ని ప్రేమిస్తే నీలో లోక ప్రేమ ఉంటుంది. ఇప్పుడు దేవుని ప్రేమ కావాలా? లోక ప్రేమ కావాలా మనుషులకి? ఇప్పుడు చెప్పండక్క. దేవుని ప్రేమ కావాలా? లోక ప్రేమ కావాలమ్మా? దేవుని ప్రేమ కావాలని ఉంది. లోక ప్రేమ వచ్చి దేవుని ప్రేమను అణిచేసింది. అర్థమైందా? ఆదివారం ప్రార్థనకు రావాలని మీకుందక్క. మీ అమ్మా నాన్నోళ్ళు వచ్చి వాళ్ళకి చికెన్ వండి పెట్టే టైంలో ఆదివారం మర్చిపోయావు. అంతేనా కదా? అదే కదా! ఆదివారం రావాలని ప్రార్థనకు మీరు రెడీ అయిపోయారు. అప్పుడే వచ్చేసారు లోక ప్రేమ ఇది. ఈళ్ళు రాగానే ఈళ్ళని వదిలిపెట్టిపోతే ఎట్టని ఈళ్ళని పట్టించుకొని దేవుడిని వదిలేసావు. ఇప్పుడు అదే జరుగుతుంది అంతా గూడక. అందరికీ దేవుని దగ్గరికి రావాలని ప్రార్థన చేసుకోవాలని ఉంది. లోకంలో ఉన్న వాటిని పట్టించుకొని దేవుడిని వదిలేసాం. ఇప్పుడు దేవుడు లేడా? దేవుని మీద ప్రేమ లేదా? బాగా అర్థం కావటానికి చెప్తున్నాను. ఆదివారము వచ్చారు వీళ్ళ అమ్మోళ్ళు వచ్చారనుకోండి. ఇప్పుడు చికెన్ తెచ్చిపెట్టింది, మటన్ తెచ్చిపెట్టింది, అన్ని వండుతున్నది. ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే మనసులో ప్రార్థన పోవాలని ఉందా లేదా? కానీ పైన ప్రార్థన పోవాలని మనసులుంది. కానీ పైన ఈళ్ళ కోసం చేసి ఈళ్ళ మీద ఉన్న ప్రేమ నిన్ను ప్రార్థన పోకుండా ఆపేసిందంతే. ఈళ్ళ మీద ఉన్న ప్రేమ అది మళ్ళీ. ఇప్పుడు ఈళ్ళేమన్నా నీతోటి ఉంటారు. నువ్వు వండి పెట్టిన తర్వాత తింటారు, పోతారు అంతేను. కానీ నీలో ఉన్న దేవుని ప్రేమ 4 రోజుల తర్వాత చచ్చిపోద్దంతే. ఇదే జరుగుతుంది ఇప్పుడు లోకంలో అందరికి అన్ని విషయాల్లో. అది ఏదైనా గానీ, ధన వ్యామోహము కానీ, ఆకాంక్ష లోక సంబంధమైన కోరికలు గానీ, లోక సంబంధమైన ఆప్యాయతలు గానీ, లోక సంబంధమైన సినిమాలు, సీరియల్లు గానీ, ఇవన్నీ మనం దేవుని దగ్గరికి పోవాలని అందరికుంది. దీన్ని పట్టించుకొని దాన్ని అణిసివేసుకుంటున్నాం. అంతే కదా! ఇప్పుడు 8 గంటలకు వస్తున్నామనుకోండి. మీరొచ్చాక 9 అవుద్ది అటో ఇటో. ఈ గంటతోటి ఏం చేస్తారంటే ఏయేయో పట్టించుకొని ఇక్కడికి రావటం మానుకుంటున్నారు.
ఏయేవి పట్టించుకుంటున్నారు. ఎందుకు పట్టించుకుంటున్నారంటే, ఈడ మైక్‌లో పాట పాడుతుంటే నీ మనసులో ఏమనిపిత్తదో తెలుసా? ప్రార్థన బావాలి, ప్రార్థన బావాలనిపిత్తది. కానీ ఈ లోక సంబంధమైన ఆలోచనలు నిన్ను ప్రార్థనకు రాకుండా ఆపేసాయి అంతే. ప్రార్థన అయిపోయేంత వరకు నీ మనసుకేమనిపిస్తుంటది? పోవాలి, పోవాలి. ఆమేన్ అన్న తర్వాత అప్పుడు నీ పనయిపోద్దాడ. అదే పనైనా గూడా అందుకేమన్నాడు? ధన మోసమును ఇప్పుడు సంపాదించాలనుకునేవాడు ప్రార్థన పక్కన పెట్టి కూడా ఎళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వానిలో వాక్యం ఉంటుందా? లేకపోతే వానిలో కోరిక ఉంటుందా? చెప్పండి. వాక్యం ఉంటుందా? కోరిక ఉంటుందా? వాక్యాన్ని అణిచివేసిన కోరిక ఉంటుందని చెప్పండి. వాక్యాన్ని అణిచివేసిన కోరిక. అది ఎలాంటిదంటే మీకు అర్థం కావటానికి చెప్తాను. బాగా ఏమనుకోవద్దు. దావీదు దేవుణ్ణి ప్రేమించేవాడమ్మా. ఎవరిని ప్రేమించేవాడు దావీదు? దావీదులో వాక్యం ఉందా లేదా? దావీదులో వాక్యం ఉంది. ఎప్పుడైతే బత్షెబను చూసాడో, బత్షెబ మీద ఉన్నటువంటి కోరిక దావీదులో ఉన్న వాక్యాన్ని చంపేసింది. ఇప్పుడు బత్షెబతో పాపం చేయటానికి వెనుకాడలేదు. ఈ రోజుల్లో చాలా మంది మీకు అప్పుడప్పుడు చెప్తుంటారు. వీళ్ళు ప్రార్థనకు పోతుంటారు, పాపాలు కూడా చేస్తుంటారంటే, వాళ్ళలో కూడా వాక్యం ఉంటది. కానీ ఈ పాపం వచ్చినప్పుడు వాక్యాన్ని అణిసివేసి పాపాలు చేస్తుంటారు. అప్పుడు వాళ్ళ దగ్గర పోయి మీరు కూర్చోండి. మీకు వాక్యం చెప్తారు. అన్నీ తెలుసు కదా! నువ్వు రావచ్చు కదా! అనంటే, అన్నీ తెలుసులే నేను టైం వచ్చేటప్పుడు వస్తాను. ఇప్పుడేంది నువ్వేంటి పెద్ద విషయం అంటాడు. తవ్వితే లోపల ఏముంటదక్క? విత్తనాన్ని నాటావు. తవ్వితే లోపల ఏముంటది? విత్తనం ఉంటది. ఉంటదా? ఉండదా? తవ్వితే. అలాగే ఈళ్ళలో వాక్యాన్ని తవ్వాలి. ఆ వాక్యాన్ని అణిసివేయటానికి పైన మట్టొచ్చి పడినట్టుగా వ్యభిచారమని, ధనమోసమని, ఆలోచనలని, కోరికలని ఇయన్నీ వచ్చేసి లోపల ఉన్న వాక్యాన్ని కప్పేసాయి. లోపల వాక్యం మొలవకుండా పెరిగిపోతున్నాయి పైన. ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను పెరిగిపోతుంటాయి పైన. ఇప్పుడు అంటారు చాలామంది అంటారు ఎప్పుడప్పుడు మీరు అంటే నేను క్లారిటీ కోసం చెప్తున్నాను ఈ మాట. వీళ్ళు ప్రార్థనకు పోతారు. పాపం గూడా ఎలా చేయబుద్ధి అవుతుందంటే, లోపల ఉన్న వాక్యం కంటే ఎక్కువగా పైనున్న లోకమునే ప్రేమించారు ఈళ్ళంతే. మీకు ఎగ్జాంపుల్ దావీదే. దావీదుకు వాక్యం చాలా ఇష్టమే. బత్షెబను చూసినప్పుడు వాక్యాన్ని మర్చిపోయాడు. ఇప్పుడు చాలా మందికి దేవునిలో ఉండాలని ఆశే. కానీ లోక కోరికలను చూసినప్పుడు దేవుడిని మర్చిపోయి ఉంటారు. అప్పుడంటారు మీరిలా చెయ్యొచ్చంటే అప్పుడేమంటారు తెలుసా? ఇది తప్పే అంటారు. కొన్ని రోజుల తర్వాత పైనున్నటువంటి ఆ పైనున్నటువంటి లోకం బలంగా మారినప్పుడు ఒకటే చెప్తాడు. నాకు దేవుని కంటే బత్షెబనంటేనే ఇష్టమంటాడు. ఏదో నేను ప్రార్థనకి రావాలనుకోవట్లేదు. ఏదో బలవంత పెడుతున్నారు. నాకసలు బత్షెబ అంటేనే ఇష్టమంటారు అంతే. పాపం అంటేనే ఇష్టమంటారు. ఇంక దేవుడు లేడు, దెయ్యం లేదు ఈళ్ళ దగ్గర. ఇంక పాపం కోసం పాకులాడుతూ ఉంటారు. ఈళ్ళల్లో ఉన్న వాక్యం ఏమవుద్ది రోజు రోజుకి ఏమైపోద్దమ్మా? ఆ! చచ్చిపోతుంటది. నిష్ఫలం అంటే చచ్చిపోతుంటది. మీరు విత్తనం ఎత్తిన తర్వాత మొక్క మొలిచేటప్పుడు దాని మీద బండ పెట్టిర్రనుకో ఏమవుద్దక్క? బండ కింద ఉండి, ఉండి, ఉండి అవిసిపోద్ది. అలాగే ఈళ్ళలో గూడా వాక్యం ఇప్పుడు వింటున్న వాళ్ళందరిలో వాక్యం ఉంటది. ఈ వాక్యం వినేటప్పుడు అయ్యో! మేము కూడా ఇలా బతకాలి, మంచిగా బతకాలి అని అందరిలో ఉంటది. ఎప్పుడైతే లోక సంబంధమైన పాపం వాళ్ళలోనికి వత్తదో, బండ మొక్కను అణిచేసినట్టుగా దేవుని ప్రేమ ఈళ్ళల్లో ఉన్న పాపం అణిచేస్తది వాళ్ళని. అప్పుడు లోపల ఉన్న ఆ వాక్యం కొట్టుకొని, కొట్టుకొని చివరగా చచ్చిపోద్దంతే. అప్పుడప్పుడు చాలా మంది చూస్తారు గదా! ప్రార్థనకు రమ్మని మీరు పిలుస్తారు గదా! ఏదో ఒక టెన్షన్ వాళ్ళకొచ్చి, ఈ దేవుని సంబంధమైన ప్రేమను వాళ్ళలో ఏం చేసింది? చంపేసింది. ఇప్పుడు దేవుని దగ్గరికి రారు వాళ్ళు. రమ్మని మీరు మోకులు పెట్టి లాక్కొని రండి వస్తారేమో నేను చెప్తా. అంత బలంగా వేరేది వాళ్ళ దగ్గర ఉన్నది. అది డబ్బైనా, కోరికలైనా, పాపమైనా, ఏదైనా అంత బలం వాళ్ళ దగ్గరుంది. ఇప్పుడు ఈళ్ళు చేసే పనులు ఎవరన్నా చూస్తే, "ఏందిరా ప్రకాష్ రోజు ప్రార్థనకు పోతుంటాడు గదా! వారం వారము. ఏందిరా ప్రకాష్ ఈ పనులు చేస్తున్నాడంటే" దేవునికి నా వల్ల అవమానమే. దేవుడు చెడ్డోడు కాదు. మనుషులు చెడ్డోళ్ళే దేవునికి చెడ్డ పేరు తెస్తున్నారు. అందుకని ఇక్కడ బైబిల్ చెప్తుంది తెలుసా? ఏమంటుంది తెలుసా? మీరు దేవుని బిడ్డలుగా ఉండాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 2 వచనం చాలా చక్కగా మాట్లాడుతుంది ఇక్కడ. నిజంగా ఈ మాట చదివినప్పుడు నాకు అసలు ఈ మాట చదివిన తర్వాత ఇదంతా నేను తయారు చేశాను వాక్యాన్ని. పేతురు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 2 వచనం చూడండి.
శరీర విషయములో శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. శరీర విషయములు అంటే శరీర సంబంధమైన వాటితో ఇక మనకు జోలి కూడా ఉండకూడదు. జోలి అంటే తెలుసుగా? వాడి జోలికి పోకూడదు. అసలు ఆలోచనలు కూడా మన దగ్గరికి రాకూడదు. అసలు ఆ ఉద్దేశంలో కూడా మనలోనికి రాకూడదు. ఎందుకంటే పాపముతో ఇక మనకు జోలి అంటే మనుజాసలను అనుసరించక. ఈ మనుజాసల మనిషిలోనికి వచ్చి లోపల ఉన్న వాక్యాన్ని ఏం చేస్తున్నాయి? అణిచేస్తున్నాయి గనుక మనుజాసలు అనుసరించొద్దండి. ఈరోజు చాలా మంది దేవుని వాక్యం వింటారు. బాగుంది. మనుషులు అలా బ్రతకాలని చెప్తారు గానీ, ఈ కోరికలు వాళ్ళలోనికి వచ్చేసి లోపల ఉన్న వాక్యాన్ని అణిచేస్తాయి. అందుకే ఈరోజు శుక్రవారం గదా! మరలా రేపు ఒకవేళ దేవుడు అవకాశం ఇచ్చి నన్ను సజీవునిగా ఉంచి, మీరు సజీవులుగా ఉంటే, కాలం పొడిగించబడితే, మరలా శుక్రవారం వచ్చి వేరే వాక్యం చెప్పానంటే మీకు గుర్తుండదు. గుర్తుంటదా? ఎందుకు గుర్తుండదు? ఈ వాక్యం లోపల ఎక్కడో ఉంటది. పైన ఎన్నో ఎన్నో పడిపోతుంటాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత పైన పడిపోతాయి. ఇప్పుడు లోపల ఉన్న వాక్యం అణిచివేయబడుతుంది. మరి అది గుర్తుండాలంటే ఏం చేయాలి? రోజుకొక్కసారైనా దీన్ని గుర్తుపెట్టుకోవాలి నువ్వు. రోజుకొక్కసారైనా ధ్యానించాలి దీన్ని. మరి ఆ ధ్యానించాలంటే దీనికోసం టైం కేటాయించాలి కదక్క. రోజుకొక అరగంట అయినా కేటాయించాలి. రోజుకొక అరగంట అయినా కేటాయించాలంటే అరగంటలో వేరే పనులన్నీ పక్కన పెట్టేయాలిగా. అయన్నీ పక్కన పెట్టాలంటే అయన్నీ ఒప్పుకుంటాయా? ఒప్పుకుంటాయమ్మా? ఇప్పుడు మా అమ్మాయి గురించి చెప్తున్నాను గానీ ఊరి గురించి చెప్పను. ఎందుకంటే ఫీల్ కారు కాబట్టి చెప్తాను. వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడటం వదిలేయాలి. ఒప్పుకుంటదా? ఊరు ఒప్పుకోరు. వాళ్ళ అమ్మ ఒప్పుకోదా? వాళ్ళ అమ్మ కదా ఒప్పుకుంది. ఈ మనిషి ఒప్పుకోదు. అంతే కదా! పక్కనున్నటువంటి ఇంటి పక్కన వాళ్ళతో వ్యవహారం పెట్టాలి. మానుకోవాలి. ఒప్పుకుంటదా? ఒప్పుకోదు మనసు. పోయి కొద్దిగా మాట్లాడాలి తప్పేం లేదు. ఈ ఒక్క 10 నిమిషాలు మాట్లాడి రాంగానే నీకేమన్నా వాక్యం అయ్యి వెళ్ళిపోద్దా? ఏం కాదులే మాట్లాడమంటది. బయటికి పోయి వచ్చేలోక ఉదయం 10 గంటలకు పోయి వచ్చాక మధ్యాహ్నం 2 అయ్యి ఉంటది. 10 నిమిషాలే నేను పోయొచ్చా అంట. 10 నిమిషాలే. ఇప్పుడే పోయినానంటావు కదా! అప్పుడప్పుడు. ఇప్పుడే నేను పోయిందంటావు. కానీ వచ్చాక నా 2 ఎట్టయింది? ఆ మనసులో పడిపోతే నువ్వేం చేస్తున్నావో నీకు కూడా తెలీదు. ఇప్పుడు 2 గంటలకొచ్చి నువ్వు కటక్కన అన్నం తింటావు. అన్నం తిన్నెమ్మటే ఒక 10 నిమిషాలు పడుకుందామంటావు. పడుకొని కళ్ళు మూసుకోగానే లేసాక 5 అయ్యుంటది. అంతే కదా! 5కి లేసి అంట్లు తోముకుంటావు, కసువు కొట్టుకుంటావు, అన్నం వండుకుంటావు, తింటావు. ఇంక ఏం గుర్తుంటది వాక్యం? ఒక టైం పెట్టుకోవాలి ప్రతిరోజు. రోజుకొక గంట దేవునితో ధ్యానించాలి. ఎందుకంటే నువ్వు కూడా ప్రతిరోజు ఎన్ని పనులున్నా పొలం గురించి ఒక శ్రద్ధ పెడతావు. ఒక రోజు ఒక గంట, 2 గంటలు ఆడికి పోయి రావాలని. అలా పొయ్యొత్తన్నప్పుడు లేదా మీ ఇంట్లో ఒక మల్లె చెట్టు గాని, జామ చెట్టు గాని, మామిడి చెట్టు గాని నాటారనుకోండి. ఇప్పుడు చెట్లు నాటారనుకోండి. ప్రతిరోజు దీని గురించి శ్రద్ధ తీసుకున్నామనుకో, దానికోసం వత్తావు, దాని చుట్టూ ఎరువెల్లుతావు, దాని చుట్టూ పాదు తవ్వుతావు, నీళ్లు పెడతావు, పోతావు. రోజు టైం తీసుకుంటే అది పచ్చగా ఉంటది. అదే 4 రోజులు పట్టించుకోకపోతే ఏమైద్ది? ఏంది ఎండిపోయిందంటే పట్టించుకునేటోళ్ళు ఎవరుండరు. అట్టనే నీలో ఉన్న వాక్యానికి గూడా ఒక రోజు నువ్వు ఒక గంట టైం ఇస్తే అది పచ్చగా ఎగురుతుంటది. అదే పట్టించుకోకపోతే అది గూడా ఎండిపోద్ది. చివరికేమైపోయిర్రంట? నిష్ఫలులు, ఫలము ఫలించని వాళ్ళగా మారిపోతారు మనం గూడా. అందుకని ఈరోజు మీ అందరికి చెప్పిందేంటంటే, ముండ్ల పొదలో పడిన విత్తనము కలిగిన వారెవరంటే, అందరి విత్తనాలు ముండ్ల పొదలో పడినట్టుంటాయి. కానీ మనమేం చేయాలి? ఆ ముండ్ల పొదలను తీసివెయ్యాలి. తీసేస్తారు కదా! మీకు చేలు మీద గెట్లు అప్పుడప్పుడు పొలమేసిన తర్వాత నేను అప్పుడప్పుడు పోతుంటాను కదా! చాలల్లోకి. ఏం చేస్తున్నారంటే గిట్టి మీద ఉన్నటువంటి కొమ్మలు కోసేస్తున్నారు. ఎందుకు? ఆ గిట్టు మీద ఉన్న కొమ్మలు చేలు మీద పడి చేలో ఉన్న చెట్టులను అణిచేస్తాయని కొమ్మలు కోసేస్తారు. కూలోళ్ళని పెట్టి మరీ కోపిస్తారు కొమ్మలు. గెట్టు మీదే కదా నీకెందుకంటే గెట్టు మీది కూడా చేలో పడితే చేలో ఉన్న మొక్కలను అణిచేస్తాయి. అలాగే పనికిరానివి గూడక మనం పట్టించుకుంటే మనలో ఉన్న వాక్యాన్ని అణిచేస్తది. ప్రతిదాన్ని కోసేయాలి తప్పదు. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్తున్నాను. మీరు నిజంగా అభివృద్ధి చెందాలంటే నేను చెప్పిన ఒక దేవుని సేవకుడు ఒక మాట ఏందంటే, ప్రతిరోజు చెప్పిన వాక్యాన్ని ధ్యానించడానికి టైం ఇయ్యండి మీ ఇళ్ళల్లో. ప్రతిరోజు టైం ఇయ్యి. నువ్వు ఏ పని చేసినా రోజు ఒక గంట టైం కేటాయించు. ఈ వాక్యం చెప్పారు దైవజనులొచ్చి. ఆదివారం ఈ వాక్యం చెప్పారు. శుక్రవారం ఈ వాక్యం చెప్పారు. ఈ వాక్యం ప్రకారం నేను నడుచుకోవాలి ప్రభుని రోజు ఒక గంట తోటి వాక్యం కోసం టైం ఇస్తే
ఆ చెట్టు ఎలా పెరుగుద్ది తెలుసా? 30దంతలుగాను, 60దంతలుగాను, 100 ఫలించి అనేకులకు నీడనిస్తది ఆ చెట్టు. నువ్వు కూడా అలా ఫలించాలంటే ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో. నీ హృదయంలో తీర్మానం తీసుకో. రోజు ఒక గంట దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి టైం ఇయ్యి. నువ్వేం చేయొద్దు. రోజు ఒక గంట. అది ఉదయం ఎత్తవో, మధ్యాహ్నం ఎత్తవో, సాయంత్రం ఎత్తవో, లేకపోతే అర్ధరాత్రితో నీ ఇష్టం అది. రోజు ఒక గంట. ఆ గంట దేవుని బిడ్డగా నువ్వు ఉండి వాక్యమును పట్టించుకుంటే అది రోజు రోజుకు నీలేమవుతుంది? బలంగా పెరుగుతుంది. అప్పుడు పెరిగిన తర్వాత నిన్ను ఎవరు మళ్ళా పడగొట్టలేరు. ఓకే. అలాగ మనం ఉండాలంటే దేవునితో కలిసిమెలిసి జీవిస్తూ దేవుని వాక్యానికి అడ్డంగా ఉన్న ప్రతి దాన్ని ఏం చేద్దాం? పక్కకు తీసేద్దాం. అలా పక్కకు తీసేస్తే వాక్యం మనలో ఫలిస్తది. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడక తల వంచండి, ప్రార్థన చేద్దాం.